హాయ్ వియర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 6th జూన్ సండే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేజర్ న్యూస్ ఏమున్నాయి, వచ్చే వారం మార్కెట్స్ను ప్రభావితం చేయబోయే అంశాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఒక మేజర్ ఇది మనకి జరిగింది. అదేంటంటే G7 నేషన్స్. ఈ G7 నేషన్స్ ఒక హిస్టారికల్ డీల్ని కుదుర్చుకున్నాయి. యూకే, యుఎస్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలన్నీ, ఇటలీ లాంటి దేశాలన్నీ కలిసి. అదేంటంటే గ్లోబల్ ట్యాక్స్ అంటే ఈ కార్పొరేట్ ట్యాక్స్ 15% వరకు ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యూకే ఫినాన్స్ మినిస్టర్ రిషి సునక్ వెల్లడించారు. సో నారాయణ మూర్తి గారి అల్లుడు రిషి సునక్ గారు, సో ఆయన వెల్లడించారు. అదేంటంటే ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీస్ లైక్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్, గూగుల్, ఫేస్బుక్ లాంటి ప్రధాన కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడైతే, ఎందుకంటే రకరకాల దేశాల్లో ఆఫీసులు పెట్టుకొని ఏ దేశంలో అయితే ఏ పరిధిలో అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుందో అక్కడి నుంచి ట్యాక్స్ చెల్లించడం, అక్కడ ట్యాక్స్ చెల్లించడం లాంటివి చేస్తున్నాయి. దీనివల్ల ప్రధాన కంపెనీలు G7 కంట్రీస్ నష్టపోతున్నాయన్న ఒక ఆరోపణ, విమర్శ ఉన్న నేపథ్యంలో సో ఈ ప్రధాన దేశాలన్నీ కలిసి, G7 కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. ఏంటంటే 15% కార్పొరేట్ ట్యాక్స్ విధించాలి అని చెప్పి. సో దీనివల్ల ప్రధాన కంపెనీస్ నెట్ ప్రాఫిట్స్లో కొద్దిగా 10% వరకు ఇంపాక్ట్ ఉండవచ్చు అని చెప్పి ఒక ఇది చూస్తున్నాము. ఇది మళ్ళీ G20 దేశాలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాసెస్ ఇప్పుడు మొదలైంది. ఇక్కడ మొదటి అడుగు పడిన నేపథ్యంలో సో కార్పొరేట్ కంపెనీస్లో మేబీ కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇది హిస్టారికల్ డీల్ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ప్రపంచ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే న్యూస్ ఇది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వచ్చే వారం ఎలా ఉండొచ్చు అన్న అంచనా ప్రకారం చూసుకున్నట్టయితే weaker than expected US jobs data released on Friday would ease concerns over money tightening by the US. సో ఓవరాల్గా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ వీక్లో మనకి 1.5% దాకా పెరిగి 15,670 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. ఇక్కడ నుంచి 15,800 పాయింట్స్ దగ్గర మేబీ కొద్దిగా టెక్నికల్గా హడ్డులు ఉండొచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్న ఈ తరుణంలో మేబీ అక్కడ కొద్దిగా ఒక పాస్ తీసుకునే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడ కొద్దిగా కాషియస్ అప్రోచ్తో ఉన్నారు. సో ఈ అన్లాకింగ్ ప్రక్రియ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అని కూడా జూన్ 10వ తారీఖు వరకు తమ లాక్డౌన్ని విధించాయి. గోవా జూన్ 14 వరకు తన లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసింది. మహారాష్ట్ర, మేజర్గా అటు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చాలా మన తెలుగు స్టేట్స్ ఇక్కడ గణనీయంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి జూన్ 10th నుంచి కొద్దిగా లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ సడలించే అవకాశం మనకి కనిపిస్తుంది. మహారాష్ట్ర అనౌన్సింగ్ ద ఈజింగ్ ఆఫ్ లాక్డౌన్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆన్ ఫ్రైడే వి లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. సో ఇది కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ని పెంచే నిర్ణయం ఇది. ద 5 లెవెల్ లాక్డౌన్, ఎక్కడైతే కేసుల సంఖ్య అధికంగా ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే పరిమితం చేస్తూ మెల్లిమెల్లిగా ఈ అన్లాక్ ప్రక్రియ మొదలు కాబోతోంది. యుఎస్ జాబ్ డేటా ఒకటి ఉంది. ఇన్వెస్టర్స్ వుడ్ ఫస్ట్ రియాక్ట్ టు ద వీకర్ దాన్ ఎక్స్పెక్టెడ్ జాబ్స్ డేటా రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే. US Labor Department closely watched the reports showed non-farm payrolls increased by 5,59,000 in May. సో మన గతంలో తగ్గింది, ఇప్పుడు మళ్ళీ కాస్త పెరిగింది. కొద్దిగా ఇక్కడ అనలిస్ట్ కమ్యూనిటీ వరీగా ఉంది, ఎందుకంటే జాబ్స్ డేటా కాస్త వీక్గా ఉన్న నేపథ్యంలో. ఐఐపీ నెంబర్స్, మన దేశంలో ఐఐపీ నెంబర్స్ రాబోతున్నాయి. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఓవరాల్గా ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తి ఏ స్థాయిలో ఉంది అనేది మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది శుక్రవారం రోజున. అండ్ మేజర్గా సో ప్రోగ్రెస్ ఆఫ్ మాన్సూన్, సో అది కూడా ఒక మేజర్ న్యూస్ ఉంది. సో ఐఎండీ డేటా ఒకటి ఇక్కడ మనం చూసినట్టయితే మాన్సూన్ లైక్లీ టు రీచ్ ఒడిషా, జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్ బై జూన్ 15th. సో అనుకున్న దానికంటే 3-4 రోజులు ఆలస్యంగా ఋతుపవనాలు వచ్చినప్పటికీ జూన్ 15th నాటికి స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి ఐఎండీ అంచనా కడుతోంది భారత వాతావరణ శాఖ. సో ఇది మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో వచ్చే వారం మనకి బాటా ఇండియా, ఎందుకంటే ప్రధాన కంపెనీలన్నీ దాదాపుగా తమ ఫలితాలు వెల్లడించాయి. ఇక అడుగు పొడుగు అంటాం కదా, అలాంటి చిన్న కంపెనీస్, అంటే పెద్ద కంపెనీస్ అయినప్పటికీ సో లాస్ట్లో ప్రకటిస్తున్నాయి. బాటా ఇండియా, గెయిల్, సెయిల్, BHEL, DF లాంటి కంపెనీస్ వచ్చే వారం తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతున్నాయి. సో ఈసీబీ ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి వచ్చిన డెసిషన్ ఒకటి రాబోతోంది. వచ్చే వారం జపాన్ జీడిపికి సంబంధించిన నంబర్స్ కూడా రాబోతున్నాయి. మొత్తానికి వచ్చే వారం అంతా కూడా మెయిన్గా కోవిడ్ కేసుల సంఖ్య, అన్లాక్ ప్రక్రియ, ఇవి మేజర్ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి.
అదర్ దాన్ దట్ మనకి మేజర్ న్యూస్ లేదు. గోల్డ్ మీద ఇప్పుడు చాలామంది అనలిస్టులు పాజిటివ్గా ఉన్నారు. 56,500 వరకు గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ అని చెప్పి, ఎందుకంటే యుఎస్ డాలర్ క్రమంగా వీక్ అవుతోంది అండ్ యుఎస్ జాబ్ డేటా అవన్నీ చూసుకున్నా కూడా కాస్త బలహీనంగా నిరుత్సాహంగా ఉన్న తరుణంలో గోల్డ్ మళ్ళీ ఒక హెడ్జింగ్ మెకానిజం ఉంటుంది కాబట్టి గోల్డ్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి గోల్డ్ $2,000 పైన స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది అన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ఈ తరుణంలో. ఇప్పుడు మనకి $1,680-1,700 దగ్గర నుంచి $1,900 మార్క్ దాదాపుగా చేరుకుని పైకి వెళ్తున్న ఈ తరుణంలో సో గోల్డ్ లో కొద్ది గొప్ప మనం ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టుకోవచ్చు, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా. సో ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మేజర్గా పేటీఎం గురించి, రెవెన్యూ గురించి, ఎందుకంటే పేటీఎం యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది, వాళ్ళ ఐపీఓ రాబోతున్న తరుణంలో దీన్ని మనం ప్రధానంగా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెవెన్యూ 14% దాకా తగ్గింది అండ్ నికర నష్టం కూడా కంపెనీదే తగ్గింది. 2,800 crores నుంచి 1,700 crores లాస్ అనేది తగ్గింది. అండ్ జిఎస్టీకి సంబంధించిన మేజర్ న్యూస్ కూడా ఉంది, అది కూడా మనం చూద్దాం. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ 8,000 crores వర్త్ ఆఫ్ ఎన్పిఎస్ టు ప్రపోజ్డ్ బ్యాడ్ బ్యాంక్. సో బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో దానికి 8,000 కోట్ల రూపాయల మొండి బకాయిల్ని, నిరర్థక ఆస్తుల్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయబోతోంది. సో ఇదొక మేజర్ న్యూస్. అలాగే 21st century ప్రయారిటీ 20% ఎథనాల్ బ్లెండ్ ఇన్ పెట్రోల్ బై 2025. సో ఈ 2025 నాటికి పెట్రోల్లో ఎథనాల్ బ్లెండ్ 20% దాకా ఉండాలని చెప్పి మన ప్రభుత్వం కూడా ఒత్తిడి చేస్తుంది. ఇది పరోక్షంగా షుగర్ కంపెనీస్కి బాగా బెనిఫిట్ అయ్యే అంశం. గత కొద్ది రోజు షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ పెరుగుతూ వస్తున్నాయి. సో ప్రధాన కంపెనీస్ ఏవైతే డెట్ పెద్దగా లేని కంపెనీస్ ఉంటాయో అలాంటి ప్రధాన కంపెనీస్ని, అంటే చిన్న చిన్న కంపెనీస్ కాకుండా టాప్లో ఉన్న కంపెనీస్, టాప్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీస్, టాప్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని మాత్రమే ఈ టైంలో పిక్ చేసుకోవడం మంచిది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే షుగర్ ప్రైజెస్ ఒకటి బాగా పెరుగుతున్నాయి, ప్రభుత్వం ఆంక్షల నుంచి మెల్లగా షుగర్ ఇండస్ట్రీ బయటకు వస్తుంది. రెండు, ఈ ఎథనాల్ మిక్స్ కూడా వీళ్ళకి పాజిటివ్ అయ్యే అంశంగా ఉంటుంది. మాన్సూన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో ఈ టైంలో ఎందుకంటే మాన్సూన్స్ స్ప్రెడ్ బాగా వస్తున్న తరుణంలో ఏ స్టాక్స్ని మనం పిక్ చేసుకోవచ్చు, ఏ సెక్టార్స్ని పిక్ చేసుకోవచ్చు అంటే అందరికీ తెలిసింది ట్రాక్టర్ కంపెనీస్, వీటిని మనం పిక్ చేసుకోవాలి. అండ్ సీడ్ రిలేటెడ్ కంపెనీస్, వీటిని మనం పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆటో రిలేటెడ్ కంపెనీస్. సో కొంతమంది అనలిస్టులు ఇక్కడ సూచిస్తున్నారు చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ బేర్ క్రాప్, వీటిని పిక్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా పెస్టిసైడ్స్ రిలేటెడ్ వీటిలో ఉన్నవి. అండ్ ఇక్కడ వెంచురా అయితే జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేసింది. అలాగే ట్రాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్కార్ట్స్, ఈ రెండింటిని పిక్ చేసుకోవచ్చు అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. ఇటువైపు హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటో, ఈ రెండు స్టాక్స్ని కూడా ఈ మాన్సూన్ ప్లే కింద పిక్ చేసుకోవచ్చు అని అనలిస్టులు సూచిస్తున్నారు. అండ్ ఓవర్ హీటింగ్ టు ట్రిగర్ ఏ నియర్ టర్మ్ కరెక్షన్ స్టాక్ సూనర్ ఆర్ లేటర్. సో జిమిత్ మోడీ గారు శామ్కో వెంచర్స్ ఆయన చెప్తున్నారు కొద్దిగా కరెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి. సో శ్యామ్ మెటాలిక్స్ ఐపీఓ ఒకటి రాబోతోంది జూన్ 14వ తారీఖున. 1,107 కోట్ల రూపాయల ఐపీఓ ఇది. ఇందులో 657 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించబోతుంటే మిగిలిన 450 కోట్లు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, అంటే ఆల్రెడీ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళ తమ వాటాలను అమ్ముకొని 450 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోబోతున్నారు. ఇది కోల్కతాకి చెందిన కంపెనీ. వీళ్ళు మెయిన్గా ఈ స్టీల్కి సంబంధించిన వీటిల్లో ఉన్నారు. సేల్స్కి సంబంధించి వీళ్ళకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఉంటాయి, సంబల్పూర్ ఒడిషా అండ్ మంగల్పూర్ వెస్ట్ బెంగాల్లో. దాదాపు 42 డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ఉంది. అలాగే 13 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీలో వీళ్ళకి నెట్వర్క్ పటిష్టంగా ఉంది. మెయిన్గా వీళ్ళు ఈ స్టీల్కి సంబంధించిన ఫెర్రో అలాయ్స్, స్టీల్ ప్రోడక్ట్స్, ఇంటర్మీడియట్స్, ఫైనల్ ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీ. సో ఈ టైంలో ఇంత వాల్యుయేషన్స్తో ఈ కంపెనీ వస్తుంది. అండ్ దానికి తోడు అధిక శాతం 450 కోట్లు మెయిన్గా ప్రమోటర్లకే వెళ్తోంది. ఈ 657 కోట్ల రూపాయల్లో మెయిన్గా 470 కోట్లు డెట్ అప్పు తీర్చేస్తామని చెప్పి చెప్తోంది. పెద్దగా కంపెనీకి మా అయితే 200 కోట్ల రూపాయలు రాబోతోంది. సో ఈ టైంలో ఇలాంటి స్టాక్స్ కొద్దిగా రిస్కీ బెట్ అన్నట్టుగానే చెప్పుకోవాలి. అండ్ ఇండిగో Q4 లాస్ దాదాపు 1,147 కోట్ల రూపాయల మేర ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో ఈ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతున్న ఇండస్ట్రీ. పేటీఎం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వీళ్ళు కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద దాదాపు 19-20 వేల రూపాయలకి స్టాక్స్ని అమ్మారు. సో అందుకని ఈ మార్కెట్లో కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ స్టాక్ ఒక 28,000, 29,000, 30,000 దగ్గర స్టాక్ కోట్ అవుతూ వస్తుంది ప్రీ ఐపీఓ మార్కెట్లో.
సో వాటికి వాల్యుయేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అవన్నీ మనం ప్రస్తుతానికైతే మాట్లాడుకోలేం. ఇంకొకటి మేజర్ న్యూస్ జిఎస్టీకి సంబంధించి. జిఎస్టీ 8 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది ఈ టైంలో. అయినప్పటికీ కూడా 1,00,000 కోట్ల రూపాయల మార్కుని క్రాస్ చేసినప్పటికీ కూడా ఆ, గత నంబర్స్తో పోల్చుకున్నట్టయితే ఏప్రిల్, మే, మార్చ్ వాటితో పోల్చుకున్నట్టయితే కాస్త తగ్గింది. 1,02,709 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు ఈసారి అయ్యాయి. సో ఇది కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుంది మార్కెట్స్కి. అండ్ ఎల్ఎన్టీ స్టాక్ నెల రోజుల్లోనే 15% దాకా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సబ్మెరైన్స్ ఒకటి అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్, ఆల్రెడీ ఉన్న ఆర్డర్ బుక్, ఇవన్నీ కూడా ఎల్ఎన్టీని రాబోయే రోజుల్లో మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా ఈ టైంలో మార్కెట్స్ కొద్దిగా రిస్క్ ఆన్ మూడ్లోకి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఓల్డేజ్ ఎకానమీ స్టాక్స్ అండ్ ఎఫ్డిఐస్, ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఉన్న హోల్డింగ్స్ ఉన్న ఇలాంటి స్టాక్స్ కొద్దిగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అనలిస్ట్ అంచనా ప్రకారం, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయల లిక్విడిటీ విండో కూడా ఇచ్చింది. ఈ పాండమిక్ కారణంగా ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్లో మెయిన్గా మనకి ట్రావెల్, టూరిజం, హోటల్, ఏవియేషన్, సెలూన్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో రిస్క్ వద్దు అనుకుంటున్న వాళ్ళు కొద్దిగా అన్లాక్ ప్రక్రియలో భాగంగా మనం ఏ స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు అంటే ఇండిగో, డెల్టా కార్ప్, విఐపి ఇండస్ట్రీస్, ఐఆర్సిటీసీ లాంటి స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అని. వీటికి తోడు పర్సనల్గా ఐ ఫీల్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఒకటి అండ్ ఈజ్ మై ట్రిప్, ఈ స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈజ్ మై ట్రిప్ ఎక్కడ మార్కెట్ ఇంత దీనిలో కూడా రోజు సర్క్యూట్స్ పడుకుంటూ స్టాక్ వెళ్తుంది. ఐపీఓ వచ్చిన తర్వాత ఎక్కడ వెనక్కి తగ్గిన దాఖలాలు కూడా మనకి కనిపించలేదు ఈజ్ మై ట్రిప్. అండ్ వన్స్ ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాంటివి అన్లాక్ ప్రక్రియ పూర్తిగా మొదలైన తర్వాత మళ్ళీ ఈటింగ్ హ్యాబిట్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ పెంటప్ డిమాండ్ కూడా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ని కూడా మన రాడార్లో ఖచ్చితంగా ఉంచుకొని డిక్లైన్స్లో మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్గా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ 100 days మెంటర్షిప్ గురించి కొద్దిగా చెప్పుకోవాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో యూట్యూబ్స్లో ఫ్రీగా ఉన్నాయి, వెబ్సైట్స్లో ఫ్రీగా ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ ఎంచుకోవచ్చు, ఎలాంటి అందులో సందేహం అయితే లేదు. బట్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మారాలి, ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో, ఒక హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్తో, ఇద్దరు మెంటార్స్ సపోర్ట్తో ఒక 5-6 నెలల పాటు ఒక ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంటే దాని ప్రయోజనం ఎట్లా ఉంటుందో, రెగ్యులర్గా ఉండే వాటికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. సో మేము దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది 12th బ్యాచ్ రన్ అవుతుంది. సో 100 days మెంటార్షిప్ ఇది జూన్ 14th నుంచి నెక్స్ట్ మండే నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. సో 15 క్లాసెస్ మనకి టెక్నికల్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్. తర్వాత 100 days పాటు మెంటార్షిప్ ఉంటుంది. మీరు ట్రేడ్ తీసుకునే ముందు, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎలాంటి మనం తీసుకున్న స్టెప్ అప్రోచ్ కరెక్టా కాదా, ఈ డెసిషన్స్ అన్నీ మీరు తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా అనలిస్ట్ని అడిగి తెలుసుకొని ట్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సరే, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ జస్ట్ నేర్చుకోవడం కాకుండా వాటిని అప్లై చేస్తున్నప్పుడు కూడా అప్లైడ్ థియరీస్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 100 days మెంటార్షిప్ అనేది చాలా బెటర్గా ఉండబోతోంది. చాలామంది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వాళ్ళు ఏ స్థాయిలో బెనిఫిట్ పొందారో, ఇప్పుడు ఏ స్థాయిలో వాళ్ళు మెరుగైన ప్రయోజనాన్ని పొందుతున్నారు అని చెప్పి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో ప్రొఫెషనల్ ట్రేడర్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. లేదంటే 7995127008 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.